లక్నో సూపర్ జైంట్స్ టీంలో గొడవలు జరుగుతున్నాయా? కెప్టెన్ రిషబ్ పంత్ మరో కేఎల్ రాహుల్ కాబోతున్నాడా? ఒక్క మ్యాచ్ ఓడిపోగానే అసలు ఏం జరిగింది? గ్రౌండ్ లో ఆ సీరియస్ డిస్కషన్స్ ఏంటి సంజీవ్ గోయంకా అండ్ రిషబ్ పంత్ మధ్య? నిజంగా వీళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతోందా లేక ఏమవుతోంది? ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి చూద్దాం. వెల్కమ్ టు క్రిక్ మై షో. నా పేరు డివి రమణ. సో లక్నో సూపర్ జైంట్స్ ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిపోయిన తర్వాత గ్రౌండ్ లో అంటే మ్యాచ్ అనంతరం ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్ గోయంకా, ఎల్ఎస్జీ కెప్టెన్ రిషబ్ పంత్, ఎల్ఎస్జీ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ ఈ ముగ్గురి మధ్య సంభాషణ చాలా వాడి వేడిగా జరిగినట్టయితే వీడియోలో కనిపించింది. సో కొన్ని వీడియోల్లో అయితే మనకి అంత పెద్దగా వీళ్ళ మధ్య సీరియస్ డిస్కషన్ జరిగినట్టయితే కనిపించలేదు, కానీ సోషల్ మీడియాలో మాత్రము చాలా వైరల్ అయింది ఈ వీడియో. నార్మల్ గానే సంజీవ్ గోయంకా ప్లేయర్స్ తో మాట్లాడినా లేదంటే ప్లేయర్స్ తో ఎక్కువగా ఎప్పుడు మాట్లాడడం చూడలేదు, కానీ కెప్టెన్ తో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఆ వీడియో వైరల్ అవుతుంది. మనం నిన్న మొత్తం మ్యాచ్ చూస్తే లక్నో సూపర్ జైంట్స్ ఎందుకంటే స్టార్టింగ్ లో వికెట్లు కోల్పోయింది, ఆ తర్వాత అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్ కాసేపు పోరాటం వల్ల ఆ మాత్రం స్కోర్ అయినా వచ్చింది. పోనీ ఆ స్కోర్ వచ్చింది, ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్లు పవర్ ప్లేలోనే 4 వికెట్లు తీసింది ఎల్ఎల్జీ. కానీ ఆ మొమెంటం కంటిన్యూ చేయలేకపోయింది, బౌలర్లు ప్రెషర్ పెట్టలేకపోయారు, వికెట్ తీయలేకపోయారు. ట్రిస్టన్ స్టబ్స్ అండ్ సమీర్ రిజ్వీ ఈ ఇద్దరు అద్భుతంగా ఆడి ఢిల్లీ క్యాపిటల్స్ ని అయితే సునాయాసంగా గెలిపించారు. సో ఇది మ్యాచ్. మరి ఈ మ్యాచ్ ఓడిన తర్వాత సంజీవ్ గోయంకా ఇమ్మీడియట్ గా రిషబ్ పంత్ తో వీళ్ళతో ఎందుకు రిషబ్ పంత్ అండ్ జస్టిన్ లాంగర్ తో చాలా లాంగ్ కాన్వర్జేషన్ జరిగినట్టు తెలుస్తోంది. అసలు ఏం మాట్లాడాడు, దేని గురించి మాట్లాడాడు, ఒక్క మ్యాచ్ ఓడిపోతేనే ఇలా మాట్లాడతాడా అంటూ సోషల్ మీడియాలో అయితే చాలా చాలా పోస్టులు, కమెంట్లు చేస్తున్నారు చాలా మంది. గతంలో కేఎల్ రాహుల్ని ఇలానే ట్రీట్ చేశాడని, కేఎల్ రాహుల్ని ఇలా ట్రీట్ చేయడం వల్లనే అతను కెప్టెన్సీ వదులుకొని టీంని వదులుకొని వేరే టీం చూసుకున్నాడని, అది కూడా ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ లోనే ఉన్నాడు కేఎల్ రాహుల్. వేరే టీం ఎక్కడికో పోలేదు, ఢిల్లీ క్యాపిటల్స్ లోనే ఉన్నాడు. మనం ఇక్కడ ఇంకో విషయం కూడా చూడొచ్చు. వికెట్లు పడుతున్నప్పుడు ఎస్పెషల్లీ చేజింగ్ కి దిగినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ బాల్ కే వికెట్ కోల్పోయింది కేఎల్ రాహుల్ది. కేఎల్ రాహుల్ వికెట్ కోల్పోగానే మనం అక్కడ సంజీవ్ గోయంకాని కెమెరామెన్ చాలా మంచిగా చూపించాడు. సంజీవ్ గోయంకా ఏం చేస్తున్నాడు, పక్కనున్న వ్యక్తితో మంచిగా హైఫై చేసుకొని సెలబ్రేట్ చేసుకున్నాడు కేఎల్ రాహుల్ వికెట్ ని. ఏ ఓనర్స్ అయినా వికెట్ పోతే అలాగే సెలబ్రేట్ చేసుకుంటారు, అది కామన్. కానీ కేఎల్ రాహుల్ వికెట్ పోయినప్పుడు సంజీవ్ గోయంకా సెలబ్రేషన్ అనేది కూడా ఆయన పర్సనల్ గా ఏమైనా తీసుకున్నాడా అన్న కామెంట్స్ కూడా మనకు కొన్ని చూసాము. ఆ రకంగా మరో వికెట్ కోల్పోయినప్పుడు కూడా తన జేబులో నుంచి ఏదో తీసి కొంచెం కళ్ళకద్దుకోవడం కూడా చూసాము. సో అదేదో సెంటిమెంట్ లాగా అని కూడా మనం అనుకున్నాం. సో ఇంత పర్టికులర్ గా ప్రతి వికెట్ అతను అబ్జర్వ్ చేస్తూ, సో టీమ్ ని అబ్జర్వ్ చేస్తూ, ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత ఇట్లా రియాక్ట్ అవ్వడం అయితే మాత్రం చాలా మందికి నచ్చట్లేదు. సో దీనిపై ఫస్ట్ టైం స్పందించాడు సంజీవ్ గోయంకా. మిగతా విషయాల్లో అయితే గతంలో ఇట్లా జరిగినప్పుడు పెద్దగా రియాక్ట్ కాలేదు, కానీ ఈసారి మాత్రము ఎప్పుడైతే తాను రిషబ్ పంత్ తో మాట్లాడినటువంటి ఆ వీడియోలు వైరల్ అయ్యాయో ఇక తను డిసైడ్ అయినట్టున్నాడు. మరి సోషల్ మీడియాలో అయితే తను ఒక పోస్ట్ పెట్టాడు. ఏమని పెట్టాడు, లక్నో సూపర్ జైంట్స్ ఓడిపోవడం నాకు చాలా డిసప్పాయింటింగ్ గా అనిపించింది, అయినప్పటికీ కూడా కెప్టెన్ అండ్ టీం పైన నమ్మకం ఉంది, వాళ్ళు స్ట్రాంగ్ గా కంబ్యాక్ అవుతారన్న నమ్మకం ఉంది అంటూ పోస్ట్ చేశాడు. సో దీనిపై కూడా డిఫరెంట్ కామెంట్స్ కనిపిస్తున్నాయి మనకు. చాలా మంది ఏమంటున్నారంటే నిజంగానే కావచ్చు, సంజీవ్ గోయంకా అంత హార్ష్ గా ఏమి మాట్లాడి ఉండడు, ఏదో మ్యాచ్ గురించి నార్మల్ గా తన కన్వర్జేషన్ అలా ఉండి ఉంటుందని కొద్దిమంది అంటే, మరికొందరేమో కవర్ చేస్తున్నాడులే సంజీవ్ గోయంకా, ఎందుకంటే మళ్ళీ వీడియో వైరల్ అయ్యేసరికి ఇదేదో ఫస్ట్ మ్యాచ్కే ఇలా చేశాడేంటి అంటూ అందరూ విమర్శిస్తుంటే దాన్ని కవర్ చేసుకోవడానికి ఇట్లా చెప్తున్నాడు అనేది అంటున్నారు. సో ఏది ఏమైనా కూడా సంజీవ్ గోయంకా ఇలా కెప్టెన్ తో ఇమ్మీడియట్ గా వచ్చి మాట్లాడటము ఇదైతే అంత పర్ఫెక్ట్ గా అనిపించదు. చూసే అభిమానులకైతే ఇదంతా పర్ఫెక్ట్ గా అనిపించదు. ఎందుకంటే మీరు టీం మీద చాలా ఇన్వెస్ట్ చేయొచ్చు, కానీ అది బ్యాక్ డోర్ లో మీకు కనిపించాలి. మీరు ఏది మాట్లాడినా ఏం చేసినా మనం ఒక జనరల్ గా ఒక సామెత మనం చెప్తాం కదా, చెడుని చెవిలో చెప్పాలి, మంచిని అందరి ముందు పొగడాలని. సో ఆ రకంగానే చేయాలి, ఎందుకంటే ప్లేయర్స్ కూడా చాలా ప్రెషర్ కి లోన్ అవుతారు. ఇప్పుడు జరిగింది కూడా అదే అనిపిస్తుంది, ఎందుకంటే అతను ప్రతి మ్యాచ్ గెలవాలి అన్నట్టుగా చూస్తే మాత్రం చాలా కష్టం అవుతుంది. గతంలో మనం చాలా టీమ్స్ చూసాము. ఆర్సీబీ లాంటి టీము 18 సీజన్లు టైటిల్ గెలవకుండా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఆ సపోర్ట్ దొరికింది ఓనర్ నుంచి. మనం విజయ్ మాల్యా ఉన్నప్పుడు 2011, 12, 13 ఆ టైంలో అనుకుంటే ఒకసారి హైదరాబాద్ లో మ్యాచ్ జరిగినప్పుడు మ్యాచ్ ఓడిపోయిన తర్వాత
విజయ్ మాల్యా నానా హంగామా చేశాడంట. అది అప్పుడు బయట కొన్ని వార్తలు వచ్చాయి, అందులో నిజం ఎంతో లేదో తెలియదు, కానీ చాలా బూతులు తిడుతూ నానా హంగామా చేశాడంట. కానీ చివరికి ఏమైపోయాడు, విజయ్ మాల్యానే టీం ఓనర్గా లేకుండా పోయాడు. టీం మాత్రం అలాగే పర్మనెంట్గా ఉంది, టీం టైటిల్ కూడా గెలిచింది. సో కాబట్టి ఎప్పుడైనా టీంకి సపోర్ట్ ఇచ్చే వాళ్ళే ఓనర్స్గా ఉండాలి తప్పితే ఇట్లా ప్రతి మ్యాచ్ గెలవాలి, ఒక మ్యాచ్ ఓడిపోగానే ఇలా డిసప్పాయింట్ అవ్వడం, డిసప్పాయింట్ అయినా పర్వాలేదు, మొహం మార్చుకున్నా పర్వాలేదు, కానీ మరీ కెప్టెన్ దగ్గరకు వచ్చి కోచ్ దగ్గరకు వచ్చి ప్రతిదీ ఇట్లా డిస్కస్ చేయడము, ఓపెన్గానే అందరికీ కనిపించేటట్టే చేయడం అయితే మిగతా వాళ్లకు సరిగా అనిపించదు. రిషబ్ పంత్ విషయంలోనైనా అతనికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి, కెప్టెన్కి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి, కోచ్లకి ఫ్రీ హ్యాండ్ ఇస్తేనే వాళ్ళు రిజల్ట్స్ తీసుకురాగలుగుతారు. ప్రతి మ్యాచ్ గెలవాలి అన్నట్టుగా చూస్తే మాత్రం చాలా కష్టమవుతుంది. దీని అన్నిటికీ మించి ఇంకొకటి కూడా జరిగింది. ఇంకోటి ఏంటి అంటే, మహమ్మద్ షమి ఈ టీంలోకి రాకముందు, అంటే ఐపీఎల్ మ్యాచెస్ స్టార్ట్ కాకముందు ఒక పాడ్కాస్ట్లో చెప్పాడట సంజీవ్ గోయంకా గురించి. సంజీవ్ గోయంకా ప్లేయర్స్ని అడగటం ఇదైతే నేను తప్పుగా అనుకోను, అది కరెక్టే. ఎందుకు అంటే, మనం ఒక 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తేనే నానా హైరాణ పడతాం, నానా టెన్షన్ పడతాము. మరి అట్లాంటిది 1,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆయనకు కూడా టెన్షన్ ఉంటుంది కదా. సో అట్లాంటప్పుడు అతను అనడం అయితే కరెక్టే అని నాకు అనిపిస్తుంది అని మహమ్మద్ షమి కూడా కామెంట్స్ చేసినట్టు పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో కామెంట్ చేసినట్టయితే మనకు వార్తలు వచ్చాయి. కానీ ఇట్లాంటివి మరి ఓనర్స్ అడగాలి, అడిగినా కూడా పర్వాలేదు, ఇన్వెస్ట్ చేశారు కాబట్టి అడగాలి అనేవైతే ప్లేయర్స్ కూడా కామెంట్ చేయకుండా ఉండటమే బెటర్. ఎందుకు వాళ్ళని మరి ఇంకా మేము ఇన్వెస్ట్ చేశాం కదా, మేము చెప్పినట్టు వినాలి అన్న ధోరణిలోకి వాళ్ళని మనమే తీసుకెళ్ళినట్టు అవుతుంది. సో మొత్తానికైతే ఇది స్టోరీ. సంజీవ్ గోయంకా బాబాయ్ అయితే ఏదో సోషల్ మీడియాలో రియాక్ట్ అయితే మరి దాన్ని కాస్త చల్లబరిచే ప్రయత్నం అయితే చేశాడు. నిజంగానే మరి రిషబ్ పంత్ సంజీవ్ గోయంకా మధ్య బాడీ వేడి చర్చ జరిగిందా? మరి రిషబ్ పంత్ కూడా కేఎల్ రాహుల్ బాటలోనే నడిచే అవకాశం ఉందా? అసలు ఇదంతా టీ కప్లో తుఫాన్ లాంటిదేనా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.